క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, 22, 23 వచనాలు చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడు నాకు దూరంగా ఉండుడి. క్రీస్తునందున ప్రియులారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మను ఆర్పొద్దని మరి తెలియపరుస్తున్నట్లుగా, సంఘానికి తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి ఆత్మను ఆర్పివేసే వరంగా మనం కూడా ఉండకూడదు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మను ఎల్లప్పుడూ కూడా ప్రజ్వరిల్లింపజేసుకోవాలి. ఎప్పుడు కూడా హృదయములో దేవుని యొక్క ఆత్మ మండుతూ ఉండాలి ప్రియులారా. కాబట్టి యెహోవా ఆత్మ మరి మన హృదయంలో దేవుడు పెట్టినటువంటి దీపము, దాన్ని ఆర్పివేసే వరంగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనం ప్రార్థనలు ఎక్కువగా దేవుని సన్నిధానంలో గడిపేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రవచనం అంటే వాక్యం చెప్పడం అనేది కాదు, కానీ ప్రవచించటను నిర్లక్ష్యం చేయకుడి. జరగబోతున్నటువంటి విషయాలను తెలియపరచడాన్ని ప్రవచించడం అంటారు పిల్లరా. కాబట్టి ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నారు. సమస్తాన్ని పరీక్షించాలి. బయలుపరచబడినటువంటి విషయాలు, తెలుసుకున్నటువంటి విషయాలు, మాట్లాడుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా పరీక్ష చేయాలి. పరీక్షించి ఏదైతే మేలుకరమో, ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది రమ్యమైనదో దాన్ని పరీక్షించి మరి మనము ముందుకు సాగవలసిన ద్వారంగా ఉంటున్నాం. ఆటంకములను కలిగిస్తూ ఉన్నట్లయితే మరి మనము దిద్దుకోవాలి. దేవుని కార్యాలను ఆటంకం చేసే విశ్వాసులుగా మనము ఉండకూడదు పిల్లరా. దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని ఆనందించాలి, దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా మనము ఉండాలి, దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. సమస్తాన్ని పరీక్షించాలి. ఏది మేలైనది అనేది మనం తెలుసుకోవాలి. ఏది దేవుని యొక్క చిత్తం అనేది కనిపెట్టాలి, తెలుసుకోవాలి. వాక్యాన్ని వినాలి. దేవజనులు మరి ప్రత్యక్షపరచబడినటువంటి విషయాలను బోధిస్తుండగా ఆ యొక్క విషయాలను వింటూ ఉన్నట్లయితే దేవుడు తన యొక్క చిత్తాన్ని నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి సమస్తాన్ని పరీక్షించాలి. బోధించబడుతున్నటువంటి వాక్య భాగాలు, లేఖనాలు అవి ఆ ప్రకారంగా ఉన్నాయా లేదా అనేది కూడా మనము తెలుసుకోవాలి, పరీక్షించాలి. మేలైన దాన్ని చేపట్టే వారంగా మనం ఉండాలి. ప్రతి విధమైనటువంటి కీడునకు దూరంగా ఉండాలి. కీడు చేశారని మనం కూడా కీడు చేస్తూ ఉన్నట్లయితే, కీడు తలపెట్టినట్లయితే వారికి మనకు తేడా అనేది ఉండదు. కనుక మనము కీడునకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకుండా మేలు చేసే వారంగా మనము ఉందాం. కీడు చేసే వాళ్ళని వదిలిపెట్టేస్తాం, మౌనంగా ఉందాం, దేవునికి అప్పగిస్తాం. దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు. వారి యొక్క మార్పునకు ప్రార్థన చేయాలి తప్ప కీడునకు దూరంగా ఉండాలని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు తన మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రేమగల ప్రభా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడు, ఆత్మను ఆర్పకుడు అని చెప్తున్నావు ప్రభా. స్తోత్రం, వందనాలు ప్రభా. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటున్నావు. మీరు బయలుపరిచిన విషయాలను నిర్లక్ష్యం చేయకుండా అన్నిటిని కూడా తెలియపరచటకు కావాల్సిన కృప దయచేసి నడిపించండి. మీ సాయం దయచేయండి, వివేచన జ్ఞానం దయచేయండి తండ్రి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడానికి కావాల్సిన దైవాత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. ప్రతి విధమైనటువంటి కీడును నేను మరి దుష్టుల ఆలోచనలన్నింటినీ నీకే అప్పగిస్తున్నాం తండ్రి. సాయం తెచ్చింది, దూరంగా ఉంటాకు సాయం తెచ్చింది, కృప చూపించండి నేను. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా ముందుకు సాగినట్లుగా సాయం తెచ్చింది. మీ యొక్క ప్రతి ఆలోచనను నేను మరి చెరపట్టే సాతాను క్రియలన్నింటినీ లయపరచండి. యేసునామములో విడుదల కలుగును గాక. అపాదంధకార శక్తుల ప్రభావాలన్నింటి నుంచి విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి కీడు అపాయం నుంచి దూరం అగుదురుగాక. యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైన సహాయము కలుగును గాక. మీ చిత్తము జరుగును గాక. మీ రాజ్యం కట్టబడును గాక. మీ రాజ్యం కట్టేవారిని లేపుదురు గాక. మేము ఆనందించేవారిని లేపుదురుగాక. ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించబడును గాక.
మీ చిత్తం నెరవేర్చబడుదురుగాక. ఏ స్నామంలో సహాయం దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు. ఎవరెవరైతే అనారోగ్యంతో, బాధతో, వేదనతో, శోధనతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో నేను ఇరుకులో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించబడును గాక, నెమ్మది అనుగ్రహించబడును గాక, సంతోషం అనుగ్రహించబడును గాక, సమాధానం కలుగును గాక, కృప కలుగును గాక, మీ కార్యాలు జరుగును గాక, మీ నామం ఘనపరచబడును గాక. మీరే ఆధారం తండ్రి. స్తోత్రాలు, వందనాలు ప్రభావ. ఆత్మను ఆత్మవారంగా మేము ఉండకూడదు ప్రభావ. ఆ విధంగా తండ్రినైనా మరి సమస్తాన్ని చేయడానికి సాయం తెచ్చింది. ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుండా సాయం తెచ్చింది. మీ చిత్తం నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచే వారినిగా సహాయం తెచ్చింది. ఈ లోకంలో ఉన్నప్పుడు నైనా మరి మీరు యేసయ్య మరి తండ్రి చెప్పినటువంటి మాటలను సంపూర్తిగా నెరవేర్చి తండ్రిని మహింపరిచినట్లుగా మేము కూడా నేను యేసయ్య మిమ్మల్ని మహింపరిచేవారినిగా మమ్మల్ని తయారు చేయదురని కృప చూపించి కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.